హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరందరూ నా ఆడియో, వీడియో అండ్ రీల్స్ చూస్తున్నారు. కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. ఈ మూడులో మీరు ఇంప్లిమెంట్ చేశారంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్స్లో రావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ రామ్ పింగ్ కాక్ యాప్ పర్సనల్ లోన్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి అడగడం జరిగింది. అందుకే నేను పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్ వాళ్ళండి. ఈ లోన్ యాప్స్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ లోన్ యాప్స్లో మీకు ముఖ్యంగా చెప్పాల్సింది డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ నేను ఎవరిని కూడా లోన్లు తీసుకోండి, తీసుకోవద్దు అని మీకు ఎవరికి గైడ్ చేయట్లేదు. లోన్ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, ఒకవేళ లోన్ తీసుకున్న తర్వాత మీరు దాన్ని కట్టలేనప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, మీకు ఎందుకు అంత భారం పడుతుంది, మీ వెనకాల ఎందుకు వాళ్ళు పడతారు, మీరు కట్టని పక్షంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి మీకు అందరికీ ఒక గైడ్లైన్స్ ఇస్తున్నాను మీకు. ఇందులో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కన్ఫామ్గా మీరు ఏం చేస్తారంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు లోన్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక్కొక్క అమౌంట్కి ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ బేసిక్ గురించి నేను చెప్తున్నాను మీకు. సపోజ్ మీరు 1,00,000 రూపీస్ లోన్ తీసుకున్నారు. ఈ లోన్ అమౌంట్ అనేది 5,000 నుంచి 2,00,000 రూపీస్ వరకు ఇస్తారు. ఇక్కడ ఫ్రెండ్స్ ఆలోచించాల్సిన విషయం, ఇది ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కాదు. ఎవ్రీ మంత్ లెక్క మీకు బిల్ జనరేట్ అవుతుంది. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత మీకు టైం దొరుకుతుంది కట్టాలనుకుంటున్నారు కదా, కాదు. ఇక్కడ ఎవ్రీ డే ప్రకారమే మీకు లెక్క వస్తుంది. ఇక్కడ డే ప్రకారమే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక్కడ డే ప్రకారమే చక్రవడ్డీ వస్తుంది. ఇక్కడ మీరు డిలే చేసే కొద్దీ దానికి వచ్చే పరిణామాలు వేరే ఉంటాయి. అది మనం ముందర మాట్లాడుకుందాం. లోన్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా మీరు స్పెషల్లీ ఈ యాప్లో తీసుకునేటప్పుడు ఆలోచించాల్సిన విషయం, మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.35 నుంచి స్టార్ట్ అయ్యేసి 1% ఉంటుంది. అంటే 1,00,000 రూపీస్ మీరు తీసుకున్నారనుకున్నారంటే 1 డేకి 1,000 రూపీస్. ఇక్కడ ఈ విధంగా మీకు పర్సంటేజ్ అనేది అప్డేట్ అవుతుంది. మీరు టర్మ్స్ కండిషన్లో సైన్లు చేస్తారు. మీరు లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకున్న తర్వాత బై మిస్టేక్లో మీరు పేమెంట్ చేయలేదు అంటే వీళ్ళు లోన్ తీసుకున్న తర్వాత పర్ డేకి క్యాల్కులేషన్ చేసేసి ఇంత అమౌంట్ పర్ డే కట్టాలని చెప్పేసి మీకు అప్డేట్ ఇస్తారు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మన బయట కిరాణం షాప్ వాళ్ళు ఏం చేస్తారు, అమౌంట్ తీసుకుంటారు. వాళ్ళు ఎవ్రీడే 1,000 రూపీసో 500 రూపీసో 200 రూపీసో పే చేస్తూ ఉంటారు. అలా ఎన్ని ఇయర్స్ కట్టాలనేది మీ టర్మ్స్ కండిషన్స్లో ఉంటాయి. అది ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను మీకు. అదే సేమ్ టైము ఇక్కడ కూడా ఈ యాప్లో కూడా అలాగే ఉంటుంది. ఈ యాప్లో లోన్ తీసుకునేటప్పుడు అదే ఆలోచన చేయాలి. ఈ ఆలోచన లేనందువల్లనే మీరు ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాను కదా, ఒకవేళ డిలే చేశారంటే మీరు 0.1% వస్తుంది. అంటే ఇక్కడ 1,00,000కి ఒక్క రోజుకి 100 రూపాయలు కట్టాలి. ఎక్స్ట్రా ఛార్జెస్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు చెప్పాను, అవి కాకుండా ఎక్స్ట్రా 100 రూపాయలు పెరుగుతుంది. అప్పుడు మీరు ఎన్ని ల్యాక్స్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుందని ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. ఈ లోన్ యాప్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు తీసుకునేటప్పుడు టర్మ్స్ కండిషన్ చూడరు, చెప్పేస్తారు 2,00,000 రూపీస్ దొరుకుతున్నాయని చెప్పేసి కళ్ళు మూసుకొని తీసేస్తారు. తీసేసిన తర్వాత మీకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో మీకు అమౌంట్ క్యాల్కులేషన్ ప్రకారం మీకు చెప్పాను. టర్మ్స్ కండిషన్స్ ఎందుకు చూసుకోరు మీరు? లోన్ అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, మీరు చూస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఒక్కసారికి 2 సార్లు కాదు 10 సార్లు ఆలోచన చేయండి. మీ లెక్కలు క్యాల్కులేషన్ వేయండి. నేను ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, అది ఒక్క రోజుకు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఒక్క రోజు ఇవ్వలేదంటే ఎంత ఇబ్బంది పడతారు మీరు. అది ఒకసారి క్యాల్కులేషన్ చేయండి. కట్టని పక్షంలో ఆ ఇంట్రెస్ట్ కాకుండా సపరేట్ ఇంట్రెస్ట్ మీకు యాడ్ అవుతుంది. అవన్నీ కలిసినప్పుడు మీరు ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ మాత్రం కట్టలేరు, అస్సలు కూడా కట్టలేరు. సో వాళ్ళు రికవరీ టీమ్స్ వచ్చేసి మీ మీద పడడం స్టార్ట్ అవుతారు. ఇలా మీరు ఎవరు రికవరీ టీం మీ మీద పడాలి చేయాలని మీరు ఎవరు అనుకోరు. ఈవెన్ నేను కూడా అనుకోను. పరిస్థితుల వల్ల నేను లోన్ తీసుకున్నాను, మంచిగా ఉండాలి, ఎవ్రీడే కట్టుకోవాలి, బిజినెస్ బాగా నడుస్తుంది అనే ఆ ఉద్దేశంతో తీసుకుంటాం. కానీ దేవుని దయ వల్ల మనకి ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక చిన్న ప్రాబ్లం వల్ల మొత్తం బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మీకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకే నేను పదే చెప్తున్నా మీకు, స్పెషల్గా ఈ ఎవ్రీడే లోన్ యాప్స్ ఎన్ని ఉన్నాయో అందుట్లో ఎక్కడ కూడా మీరు ఎవరు చేయి పెట్టకండి. ఎందుకు చెప్తున్నానంటే పెట్టండి, మీ దగ్గర బ్యాక్ సపోర్ట్ ఉంది.
ఒకవేళ నేను అమౌంట్ కట్టలేను, నా బిజినెస్ లాస్ అయినా గానీ, నేను దీన్ని రికవరీ చేసి కట్టగలిగిన కెపాసిటీ ఉంటే తీసుకోండి. దీనివల్ల మీ సివిల్ స్కోర్ డ్యామేజ్, మీ పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్, మీ లోకల్‌లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికి డ్యామేజే. ఇలా ప్రతి ఒక్క చోట మీకు అన్ని విధాలుగా డ్యామేజ్ జరగడం వల్ల మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు గైడ్ చేయరు. అప్పుడు మాలాంటి వోళ్ళు గైడ్ చేస్తారు. దానికి చాలా మంది ఏం చెప్తారో తెలుసా? "అరే! డబ్బులు తీసుకున్నారు కదరా! డబ్బులు ఇవ్వడానికి నీకేం ప్రాబ్లము? తీసుకున్న డబ్బుల గురించే కదా అడుగుతున్నారు వాళ్ళు. నీకెందుకంత ప్రాబ్లమ్? నీకెందుకంత టెన్షను? నువ్వొచ్చేసి అందరికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. వాళ్ళందరిని లోన్‌లు తీసుకొని ఎగ్గొట్టు అని చెప్పేసి నువ్వు డైరెక్షన్ ఇస్తున్నావు" అని కొంతమంది వాదన ఇక్కడ. అంటే కామెంట్స్ చేస్తున్నారు నాకిక్కడ. నేను ఎవ్వరిని లోన్‌లు తీసుకోవద్దు, తీసుకోమని ఎవ్వరికీ చెప్పడంలే. మీరు సూసైడ్, డిప్రెషన్‌లో వెళ్ళకుండా ఉండడానికి కోసం ఇలాంటి పరిణామాలు ఉంటాయని చెప్పేది ఆర్‌బీఐ రూల్స్ గురించి నేను చెప్తున్నాను. మీకు అవేర్‌నెస్ తీసుకొస్తున్నాను. మీరు ఒక లోన్ యాప్‌లో వచ్చే పరిణామాలు ఎవరైతే దాని గురించి తెలుసుకున్నారో, విన్నారో వాళ్ళకే తెలుసు ఆ ప్రాబ్లమ్, ఆ పెయిన్ ఎలా ఉంటదనేది. మీకందరికి అది తెలీదు. మీరు చెప్పిన వాస్తవమే. తీసుకున్న అమౌంట్ ఖచ్చితంగా కట్టాలి. కానీ కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడనో ఒక చోట లాస్ అయినాడు, లేకుంటే ఎవరో ఒకడు తీసుకొని పారిపోయినాడు. అప్పుడు ఆని పక్షంలో ఆ వ్యక్తి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి కడతాడు? అందుకే నార్మల్ లోన్స్, ప్రైవేట్ లోన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ నుంచి మీరు తీసుకునే దాంట్లో డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ ఎవ్రీ మంత్‌ది ఉంది కాలిక్యులేషన్ కాబట్టి మీకు అవకాశం టైం ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ పర్ డే లోన్స్‌లో మీరు దయచేసి ఎవరైనా గాని తీసుకోవాలంటే ఆలోచన చేయండి. అదే యాట్ ద సేమ్ టైమ్ ఈ యాప్స్ గురించి మీకు ఎవరికైనా లోన్స్ గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఏ విధంగా ఫేసింగ్ చేయాలి? ఇప్పుడు దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? అనే దాని గురించి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి. చాలా మందికి ఈ నేను ఆడియో వీడియోలో వచ్చేసి నేను కన్ఫర్మ్‌గా వేరే కంటెంట్ పెడుతున్నాను. కానీ స్పెషల్‌గా ఈ యాప్ గురించి నేను పెట్టలేదు. మన సబ్‌స్క్రైబర్ అడగడం వల్ల ఈ వీడియో కూడా నేను రెడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నా ముఖ్య ఉద్దేశ్యం మీకందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. నేను ఇచ్చే ప్రతి ఒక్క నాలెడ్జ్ మీకు అప్డేట్ అయితూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీకందరికీ నేను చార్ట్ అప్డేట్ చేస్తాను. నా పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాను దీంట్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటది? ఒకవేళ పేమెంట్స్ చేయకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటదనేది కూడా నేను మీకు పీడిఎఫ్ రూపంలో, ఇమేజ్ రూపంలో నేను షో చేస్తాను. అవి మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు. తీసుకునే ముందర ఆలోచన చేసి తీసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈడ తక్కువ ఉంది. ప్రతి ఒక్క రోజు నేను కట్టుకుంటా పోవచ్చు అనుకునే ఒక మైండ్ సెట్‌తో మీరు వస్తారిక్కడ. కానీ అది రాంగ్ ఫ్రెండ్స్. మీరవి చేయకండి దయచేసి. అవన్నీ మీరు చేసేటప్పుడు నేను ఈరోజు బాగానే ఉన్నా, రేపు ఒక నెల తర్వాత నేను ఎలా ఉంటానో ఉండకపోవచ్చు. అలాంటి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. జరగరానిది ఏదైనా జరగొచ్చు. దాని ప్రభావం అంతా మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ పిల్లల మీద పడతది. అది కాకుండా చూసుకోండి. ఇంకో విషయం మీకు దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చానా క్లోజ్ అయిపోయినాయి. మీరు ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్స్‌లో ఇప్పుడు కూడా ఆడుతున్నారంటే వాళ్ళు దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. దాన్ని కూడా కోర్ట్ నుంచి ఆర్డర్స్ క్లియర్‌గా ఉన్నాయి. ఎవరైతే రూ. 100 సంపాదించే యాప్స్ అండ్ బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉన్నాయంటే దాని నుంచి కూడా మీరు ఆడినారంటే ఆ అకౌంట్ పర్మనెంట్‌గా ఫ్రీజ్ అయిపోతది. తర్వాత మీకు జైలు శిక్ష అయ్యే అవకాశం ఉంది. జరిమానా కూడా సెపరేట్ ఉంది. ఈ యాప్స్ గురించి మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ చెప్పాను. ఎలా ఉంటది? దీంట్లో వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే దాని గురించి మీకు చెప్పాను. ఇందులో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను కాంటాక్ట్ చేయడానికి టెలిగ్రామ్, వాట్సాప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నేను ఒక పాపప్ అప్డేట్ చేస్తున్నాను. లీగల్ సర్వీస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. లీగల్ సర్వీస్ కూడా మీకు అందరికి ప్రొవైడ్ చేసేటప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు. కానీ అందరి లెక్క అయితే నేను కాను ఫ్రెండ్స్. మీకు కాన్ఫిడెన్స్ వస్తేనే నాతో మాట్లాడండి, నాతో కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇబ్బందులు ఉన్నప్పుడే హెల్ప్ చేయడానికి కోసం నేనున్నాను. సెటిల్మెంట్స్ అనేది కూడా మీకు 100% చాలా తక్కువ పర్సెంట్‌లో కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. దయచేసి మీరందరూ ఎవరు ఇలాంటి యాప్స్ జోలికి స్పెషల్‌గా ఈ చిన్న యాప్స్‌లో వెళ్ళకండి. దీనివల్ల కూడా సివిల్ స్కోర్ చాలా డ్యామేజ్ అయితది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.